హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ. నేను మీ రాజీని. నేను బాగున్నాను, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం అక్షయ తృతీయ షాపింగ్ చేద్దామని వచ్చామన్నమాట. గోల్డ్ ఏదన్నా చిన్నది తీసుకుందాం, ఇయర్ రింగ్స్ అలా కానీ. ఈ షాప్ అయితే రామా టైగ్స్ పక్క బజార్లోనే ఉంటుంది, అద్దంకిలో. ఫస్ట్ అయితే చిన్న చిన్నవి వస్తున్నాయి అన్నమాట. మనం తాలిబొట్టులో గుచ్చుకునే పూసలు, రూపులు, కాసులు ఉన్నాయి అన్నమాట. గోల్డ్ కాస్ట్ ఏంటంటే బాబోయ్, ఎంత విపరీతంగా పెరిగిపోతుంది. ఏ ఇయర్లోనే చాలా పెరిగింది. అక్షయ తృతీయ కోసమని ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కూడా తెప్పించి పెట్టారు. చాలా బాగున్నాయి. చిన్నవి అయితే గ్రాము గ్రాములో ఉన్నాయి అన్నమాట. రూపులు అయితే కొంచెం ఎంబోజింగ్గా వస్తాయి కదా. ఇవైతే చిన్న చిన్న లాకెట్లు అనమాట. 1.5 గ్రాము 2 గ్రామ్స్లో ఉన్నాయి. ఆంజనేయ స్వామివారి, లక్ష్మీ అమ్మవారు, సాయిబాబా చాలా బాగున్నాయి లాకెట్లు అయితే. ఇంకా ఇయర్ రింగ్స్ చూస్తున్నాను అనమాట. బుట్టలు కొత్తగా వచ్చాయంట, చాలా బాగున్నాయి. అన్నీ 10 గ్రామ్స్ నుంచి 15 గ్రామ్స్ 16 గ్రామ్స్లో ఉన్నాయి అన్నమాట. అవి ఇప్పుడు ఇవే కదా ట్రెండ్. ఇంకా అంత పెద్ద ఎద్దులే అని చెప్పేసి చిన్నవి చూస్తున్నాను అనమాట. గ్రీన్ స్టోన్ ఎక్కడికి వెళ్ళినా కానీ గ్రీన్ అయితే ఇంకా నాకు ఫేవరెట్ అనమాట. గ్రీన్యే ఫస్ట్ చూస్తాను. ఇవైతే ఒకటి బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి పెట్టుకున్నా కానీ. చాంద్బాలి ఇయర్ రింగ్స్. చాంద్బాలి అయితే ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర ఒక పెయిర్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. ఇవైతే 2 గ్రామ్స్లోనే ఉన్నాయి అన్నమాట రింగ్స్. చాలా బాగున్నాయి, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నేనైతే చిన్న ఇయర్ రింగ్స్ ఏమన్నా తీసుకుందామని చూస్తున్నాను. ఏమో స్టోన్స్, వైట్ స్టోను, గ్రీను, రెడ్ ఉన్నాయి అన్నమాట. వైట్ స్టోన్ కూడా చాలా బాగుంది. స్టోను గ్రీన్ చూడండి, చాలా షైనింగ్గా కూడా ఉంది. నా దగ్గర సేమ్ ఉందన్నమాట ఈ మోడలు. నా పెళ్ళప్పుడు మా వారు వాళ్ళు చేయించిందనమాట. ఎప్పుడు నా చేతికే ఉంటుంది. గ్రీను చాలా ఇష్టం నాకు. ఈ రెడ్ కూడా బాగుంది. రెడ్ కాదు, పింక్ బాగుంది, చాలా బాగుంది. సైజులు ఉన్నాయి అన్నమాట. దాదాపు అందరికీ సరిపోతాయి సైజులు. మనకు కావాలంటే కస్టమైజ్ కూడా చేసిస్తారనమాట. వైట్ స్టోన్ రింగ్ అయితే ట్రై చేశాను, చాలా బాగుంది. ఇవి ఇంకో కొత్తగా వచ్చినాయి అని చెప్పేసి ఇవి చూపిస్తున్నాడు. నేనేం తీసుకొని ఉంటాను, నాకేమి నచ్చి ఉంటాయి కామెంట్ చేయండి. ఇంకా పులిగోర అయితే చాలా బాగుంది అసలు. ఎవరో కస్టమైజ్ చేసి చేయించుకున్నారంట. లక్ష్మీ అమ్మవారు వచ్చి బాగుంది. ఇది కస్టమైజ్దే. 40 గ్రామ్స్ ఉందంట, చాలా బాగుంది. 40 గ్రామ్స్లో బాగా వచ్చింది. ఇది నార్మల్ హారము ప్లెయిన్లో. ఇంకొకటి నాకు ఫేవరెట్ అయిన గోల్డ్ వాచ్, చాలా బాగా అనిపించింది. గోల్డ్ వాచీలు ఉంటాయని అసలు ఎంతమందికి తెలుసు, కామెంట్ చేసి చెప్పండి. ఒకసారి ట్రై చేయమని చెప్తే ట్రై చేస్తున్నాను అనమాట. మా బాబుకి తీసుకోవాలి ఇదైతే. తర్వాత ఈ నెక్ పీస్ అయితే చూడడం కన్నా వేసుకుంటే చాలా బాగుంది. నేను ఆ రోజు ఇంకా డల్ కలర్ శారీ కట్టుకొని వెళ్ళాను అనమాట. ఇంకొంచెం మంచిగా వెళ్ళుంటే బాగుండేది, సమ్మర్ కదా. అలా పైకైనా వేసుకోవచ్చు, కిందకైనా వేసుకోవచ్చు అనమాట. కిందకి వేసుకున్నా కూడా చాలా బాగుంది. ఈ వాచ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎప్పటికైనా సరే. ఇది నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ అన్నమాట, గోల్డ్ వాచ్ తీసుకోవాలని. చాలా బాగుంది. 12 గ్రామ్స్ అలా ఉంది. అమెరికన్ డైమండ్స్ తోటి వచ్చిందనమాట. చేతికి పెట్టుకున్నా కూడా ఎంత నిండుగా చాలా బాగుంది కదా. ఇదొకటి సింపుల్గా గోల్డ్ బాల్స్ చైను, అమ్మవారి పెండెంట్ వచ్చి చాలా బాగుంది. గోల్డ్ షాప్కి వెళ్తే ఎక్కడ లేని ఆనందం వస్తుంది కదా మన ఆడవాళ్ళకి. ఇదొకటి సింగిల్ లైన్ నల్ల పూసలు అనమాట. బాగుంది. ఇది కూడా చూడటం కన్నా కొన్ని వేసుకుంటే బాగుంటాయి కదా, అట్లా వేసుకుంటే బాగుందనమాట. నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు అంత పెద్ద ఏమీ చూడట్లేదు.
ఊరికే జస్ట్ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. సిల్వర్లో కూడా పూజ సామాగ్రి చాలా బాగా వచ్చినాయండి. ఆ ఫ్లవర్లు అయితే కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి, 3 సైజెస్ ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. మారేడు దళాలంట, మారేడు దళాలు వచ్చినాయి, చాలా బాగున్నాయి. గోల్డ్ పాలిష్ ఉన్నాయి, సిల్వర్ ఉన్నాయి, అంటే సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అనమాట అవి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది, పసుపు కుంకుమ వేసుకునేది. మనము ఇద్దరు పెట్టకుండా ఒకరే మనము గంధము కుంకుమ పెట్టుకుంటాం కదా మన ఫంక్షన్లప్పుడు, అట్లా ఒకదానిలోనే వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే పూజ దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంది. 4 గిన్నెలు వచ్చాయి. పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసుకుంటాం కదా, ఆ స్టాండ్ అనమాట ఇది. చాలా బాగుంది. ఆవు దూడ ఇవైతే తక్కువ వెయిట్లో ఉన్నాయి, కొంచెం పెద్ద సైజు ఎక్కువ వెయిట్లో కూడా ఉన్నాయి. ప్రసాదం గిన్నెలు అయితే చాలా బాగా వచ్చినాయి. చిన్న చిన్న వాటిల్లోనే బాగా డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి అన్నమాట. చాలా బాగున్నాయి. 2-3 సైజులు ఉన్నాయి. కుంకబ్బరిణలు కూడా 2-3 వెరైటీలు ఉన్నాయి అన్నమాట. కొంతమంది ప్లెయిన్ ఇష్టపడతారు, కొంతమంది ఏమో ఆ మువ్వలు వచ్చింది ఇష్టపడతారు, పీకాక్ వచ్చింది. చాలా బాగుంది. ఇదైతే పీకాక్ వచ్చింది అనమాట. మూత కూడా ఈజీగానే వస్తుంది. ఇదైతే ఉద్దరిని పాత్ర చాలా బాగుంది చూడండి. ఒకటి ప్లెయిన్, ఒకటేమో శంకు చక్ర నామాలు వచ్చింది. ఇదైతే మువ్వలు ఉన్నాయి అన్నమాట, బాగా రౌండ్ మొత్తము. చాలా బాగున్నాయి. మా ఇంట్లో అయితే ఉన్నాయి అన్నమాట అవి, అందుకే ఇంకేం తీసుకోలేదు వాటిని. దీపారాజన కుందులు అయితే ఎప్పటి నుంచో ఇలా పెద్దవి తీసుకుందామని చూస్తున్నాను కానీ కుదరట్లేదు. ఈ పెద్దవి చాలా బాగున్నాయండి. ఇప్పుడు సిల్వర్ కూడా బాగా కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు కుందులు తీసుకుందాం అన్నా కానీ 15,000 20,000 అవుతున్నాయి. ఇదైతే కలిసం చెమ్ము అనమాట, అష్టలక్ష్మి అమ్మవారిది. చాలా బాగుంది. ఫేస్ కానీ అదంతా చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. ఆ పైన డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో. వినాయకుడు కూడా పెట్టారనమాట. వినాయకుడు కూడా ఉండాలంట కలిసిన చెమ్ముకు పైన. ఇవైతే ప్రసాదం ప్లేట్లు చిన్న సైజు నుంచి కొంచెం పెద్ద సైజు వరకు ఉన్నాయి అన్నమాట సైజులు. నేనైతే రోజువారీ ప్రసాదం పెట్టుకోవడానికి అయితే ఈ ప్లేట్లే తీసుకొచ్చుకున్నాను అనమాట 2. వాటిల్లోనే ప్రసాదం పెట్టుకుంటాను రోజు. అసలు కలెక్షన్ ఎలా ఉంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నాకు. కలెక్షన్ అయితే చాలా బాగుంది, చాలా ఉన్నాయి సిల్వర్లో కూడా. నేనేం తీసుకున్నానో కూడా వీడియో లాస్ట్లో పెడుతున్నాను చూడండి. ఆ రోజు తెచ్చుకుంటాను. ఒకసారి షాప్లో ఉన్నాయన్నీ అలా తీసాను అనమాట. షాపు బయట నుంచి చూస్తే చిన్నగానే ఉంటుంది కానీ చాలా వెరైటీస్ ఉంటాయి. మనం కస్టమైజ్ అనమాట, మనం ఎలా చెప్తే అలా చేసిస్తాడు. మాకు రెగ్యులర్గా చేసే షాప్ అనమాట ఇది. నేనైతే ఏంటేంటో డిఫరెంట్గా చెప్తాను. వచ్చావా ఇంకా స్టార్ట్ చేసావా అని అంటాడు వెళ్ళినప్పుడల్లా. ఈ ప్లేట్లు కూడా ప్రసాదం పెట్టుకోవచ్చు. ఈ కొంచెం పెద్ద ప్లేట్లు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట అవి. దీపారాజన కుందుల్లో చిన్న చిన్న దీపారాజన కుందులు అయితే చాలా మోడల్స్ వెరైటీ చాలా ఉన్నాయి. ఈ ప్రసాదం గిన్నెలు కానీ అన్నీ చాలా బాగున్నాయి. సిల్వర్ ఐటమ్ కూడా చాలా ఉంది. లాస్ట్ ఈ అక్షయ తృతీయకి అయితే సిల్వరే తీసుకున్నాను అనమాట పూజకి సంబంధించినవి. మీలో ఎంతమంది అక్షయ తృతీయకి షాపింగ్ చేశారా, ఇంకా చేయలేదా, ఏం తీసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇది షాపు చిన్నగా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ లోపల అయితే ఐటమ్స్ అన్నీ చాలా ఉంటాయి. గిన్నెలు అవి కూడా బాగున్నాయి, చాలా సైజులు ఉన్నాయి. ఇప్పుడు సిల్వర్ కూడా కాస్ట్లీ అయిపోయింది కదా. దీపారాజన కుందుల్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అన్నమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి. ఈ రోజుకి ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నేనైతే ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ రోజు వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అన్నమాట అక్షయ తృతీయ రోజు.